విశ్వకవి రవీంద్రుని గీతాంజలిలోని కొన్ని గీతాలను పాడుకొని ఆనందిద్దాం. రవీంద్రుల వారు ఇలా అంటారు: ఓ ప్రభు, నేను మిమ్మల్ని సుఖాలనే పూలు అడుగుదామని వచ్చాను, కానీ మీరు నాకు కష్టాలనే కత్తిని ఇచ్చారు. మొదట నాకు భయం వేసింది, కానీ ఆ కష్టమే నన్ను గొప్పవాడిని చేయడానికి మీరు ఇచ్చిన కానుక అని తర్వాత తెలుసుకున్నాను అంటారు ఠాగూర్. రమ్యమై నీవు వైచు గులాబిమాల, దాని నాకిడుమని అడి ధైర్యమేది? పాన్పుపై నుండి లేవంగ పడిన పుష్పదళములన్ గొన్ని చేకొని తనియనించి, స్వామి వెడలగనేగుచు పనిగజూడా, విస్మయమ్మయే కానగందిరులు లేవు, తావియుంజేరి పాన్పును తాకలేదు. ఆ అశని భారమ్ము జ్వాలగనలము కొనెడి, ఖడ్గముంగాంచి వెరవున కదలనైతి, ఉదయ కిరణాలు పర్యంక నొదిగి కొనెను. ఆ నా దగ్గరకు ఒక పక్షి ఎగిరి వచ్చి, నీకు దేవుడి దగ్గర ఏమి దొరికింది అని అడిగింది. అది మెరుస్తున్న కత్తి. దానిని చూసి భయపడ్డాను, కానీ ప్రభు, నీవు ఇచ్చావు కాబట్టి దానిని నమ్మి ఆ బహుమతిని నా కళ్ళకు అద్దుకొని నా హృదయంలో భద్రంగా ఉంచుకుంటాను. ఏమి లభించే నీకని ఇచ్చకమున, పులుగు ఏ తెంచి ప్రశ్నించబలికెనచట, భయదమై ఒప్పు ఖడ్గమున్ బారజాచి, విభ్రమంబున గూర్చుండి విస్తువోతి. జాగ్రత్తం దీని నుంచంగ స్థలములేదే, అలరధరించ లజ్జయౌ నబలనగుట, కాని భరింతు దీనిని కనుల నిలిపి. ప్రభు, ఈ ఖడ్గం నా బలహీనతలను భయాలను తొలగించి వేస్తుంది. చావు ఎదురొచ్చినా సరే అది నాకు మిత్రుల్లాగే కనిపిస్తుంది. లోకంలోని బొమ్మల ఆట లాంటి సుఖాల మీద నాకు ఇక ఆశ లేదు. నా బేలతనాన్ని వదిలేసి మీ ముందుకు ధైర్యంగా వస్తాను అంటారు ఠాగూర్. మృత్యువును నాకు వదలగ మిత్రునిగను, వానినభిషిక్తు నింజేతు వలయు వేళ, బాధలంద్రుంచు నారాజి బాగు బాగు. లేదు భయమింక నాకిట లేదు బెదరు, భౌతికాలంకృతి విడచివైతునింక, ఈ నిరీక్షణ దుఃఖమునిల త్యజించి, బేలతనమును తరుముచు బిగువునంది, ఎదుట నుంచెద ఖడ్గమున్ హృదయనాథ, బొమ్మలందలి అందాల మురియనేలా. మరికొన్ని గీతాలను తర్వాతి ఎపిసోడ్లో పాడుకుందాం.
నమస్తే.